నాకు బేకింగ్ అంటే చాలా ఇష్టం. సో, నాకేమన్నా బోర్ కొట్టినప్పుడు నేను బేకింగ్ అనేది చేస్తాను. అందులో ఫస్ట్ టైమ్ నేనిక్కడ రాగి చాక్లేట్ కుకీస్ చేశాను. ఇది హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ రాగి ఫ్లోర్ అండ్ 1/4 కప్ వీట్ ఫ్లోర్ అండ్ ఇంకా 2 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ అండ్ 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 స్పూన్ బేకింగ్ సోడా. మంచిగా ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 100 గ్రామ్స్ బటర్ అండ్ పౌడర్డ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేయాలి. బట్ నేనిక్కడ మర్చిపోయి షుగర్ యాడ్ చేస్తా డైరెక్ట్ క్రిస్టల్స్. 1 స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేసి మంచిగా బీట్ చేసేసుకుందాం ఇట్లాగా. మీరు ఖచ్చితంగా పౌడర్డ్ షుగరే యాడ్ చేయండి. క్రిస్టల్ షుగర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఎందుకంటే అది సరిగ్గా కరగదు అండ్ ఆల్సో స్వీట్‌నెస్ కూడా ఎక్కువ అయిపోతుంది. అందుకనే మాక్సిమం పౌడర్డ్ షుగర్ యూజ్ చేయడానికే ట్రై చేయండి. వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ డ్రై ఇంగ్రీడియెంట్స్‌లో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను 2 కూడా. ఇంకా మీ హ్యాండ్స్‌కి కొంచెం బటర్ గానీ, ఘీ గానీ అప్లై చేసి మంచిగా రౌండ్ బాల్‌లా చేసుకొని ఇంకా మీ ఇష్టం వచ్చిన షేప్స్‌లో చేసుకోవచ్చు కుకీస్ అనేవి. బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసేసి అన్నీ అరేంజ్ చేసేసుకున్న ఇట్లా కుకీస్ అన్నీ కూడా అండ్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. రిజల్ట్స్ ఎలా వచ్చినాయంటే మీరు అస్సలు ఊహించలేరు.